హాయ్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా జాయింట్ సీట్ అలొకేషన్కి సంబంధించిన కావాల్సిన సర్టిఫికేట్ 2026 జాయింట్ అలొకేషను మరి త్వరలో కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క జేఈ మెయిన్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ జోసా కౌన్సిలింగ్కి వెళతారు. వెబ్ ఆప్షన్స్ ఎన్ఐటి, ఐఐటి, IIIT, GFTలో సీట్ల కోసం మరి జోసా కౌన్సిలింగ్కి వెళ్ళాలంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలమ్మా. మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా టైం ఉంది. జోసా కౌన్సిలింగ్ మనకి టైం ఉంది కాబట్టి ఈలోపు మనకు జూలై 2వ తారీఖు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. జూన్ 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. మరి జూన్ 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతే మనకి ఇంకా టైం ఉంది. ఈలోపు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి రెడీ చేసుకున్నారా లేదా? ఇది రెడీ చేసుకోకపోతే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ మీకు ఎన్ఐటి, ఐఐటిలో సీటు వచ్చే సమస్య లేదు. వాళ్ళు మీకు ఆ సర్టిఫికేట్ ఉంటేనే మీకు సీట్ ఇవ్వటం జరుగుతుంది. అసలు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఒకసారి చూద్దాం. మరి జోసాల్లో పార్టిసిపేట్ చేయాలంటే మీకు కావాల్సిన సర్టిఫికేట్స్ 10th క్లాస్ మార్కులు ఇస్తాము. 10th క్లాస్ మార్కులు సర్టిఫికేట్ ఇవన్నీ మన దగ్గర ఉంది. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రతి దగ్గర ఉంటుంది. ఆధార్ కార్డు ఉంటుంది, నో ప్రాబ్లం. తర్వాత ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది, నో ప్రాబ్లం. అడ్మిట్ కార్డు ఉంటుంది. తర్వాత ఇకపోతే 4వ పాయింట్ మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఇక్కడ చూడండి. 4వ పాయింట్ సర్టిఫికేట్ కేటగిరీ ఆఫ్ SC, ST, OBC, NCL ఇఫ్ అప్లికబుల్ యాజ్ పర్ ద 2026 వెబ్సైట్. ఇంకా వెబ్సైట్ అయితే ఓపెన్ కాలేదు కాబట్టి ఈ యొక్క సర్టిఫికేట్స్ SC, ST వాళ్ళకి నో ప్రాబ్లం. SC, ST వాళ్ళకి ఈవెన్ వాళ్ళు 10th క్లాస్లో తీసుకున్న సర్టిఫికేట్ కూడా పనిచేస్తుంది. SC, ST వాళ్ళ సర్టిఫికేట్ సేమ్ 10th క్లాస్లో తీసుకుంటారు, అదే పనిచేస్తుంది. కాకపోతే వచ్చిన సమస్యల్లా OBC, NCL అండ్ జనరల్ EWS ఈ రెండింటికి OBC, NCL వీళ్ళకి 1 year వ్యాలిడిటీ ఉంటుంది అమ్మ. సర్టిఫికేట్స్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్నారనుకోండి, మళ్ళీ అది ఎక్స్పైర్ అయ్యి ఉంటుంది కదా, మళ్ళీ కొత్తది తీసుకోవాలి. అందుకనే ఇప్పుడు అప్లై చేసుకున్నారనుకోండి, అది వచ్చేసరికి మరి 20 days పట్టవచ్చు, 30 days పట్టవచ్చు. బై దట్ టైము యూ విల్ బీ హ్యావింగ్ OBC, NCL, EWS సర్టిఫికేట్స్ ఇన్ యువర్ హ్యాండ్ అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళ దగ్గర మరి OBC, NCL, EWS వాళ్ళు సర్టిఫికేట్స్ అప్లై చేసుకోండి. SC, ST వాళ్ళకి మరి లేకపోతే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, ఇంకా తప్పదు. మనం ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే 1 year వ్యాలిడిటీ ఇష్యూడ్ ఆఫ్టర్ ఇక్కడ అన్నారు కదా April 1st తర్వాత తీసుకోవాలి. అంటే 2026 April 1st తర్వాత నుంచి అప్లై చేసుకుంటే మీకు వచ్చావు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సర్టిఫికేట్స్ ఇప్పుడు నుంచే తీసుకోండి. క్యాష్ సర్టిఫికేట్ కానీ మరి SC, ST వాళ్ళకి నో ప్రాబ్లం కాబట్టి మరి ఈ యొక్క ఫార్మేట్ ఏ విధంగా ఉంది మనకి సెంట్రల్ ఫార్మేట్ కూడా చూద్దాం ఒకసారి. అసలు ఈ యొక్క OBC, NCL ఇవన్నీ SC, ST సర్టిఫికేట్లు కూడా సెంట్రల్ ఫార్మేట్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారమ్మా. జోసా వాళ్ళు మీకు సీట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఆన్లైన్లో జరిగింది. ఒకసారి అది ఆన్లైన్లో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే కొంతమంది తెక్కలోళ్ళు ఉండి ఇది కాదు, ఇది సెంట్రల్ ఫార్మేట్ లేదు, అది లేదు, ఇది లేని సతాయిస్తారు. అందుకని ఇప్పుడే ముందుగానే కొద్దిగా సెంట్రల్ ఫార్మేట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. స్టేట్ ఫార్మేట్లో కాదు, సెంట్రల్ ఫార్మేట్లో సర్టిఫికేట్ అయితే మీరు ఇక్కడ జోసాలోకి వెళ్ళినప్పుడు ఫామ్ ఆఫ్ ఇక్కడ సర్టిఫికేట్స్ ఉంటాయి. సెంట్రల్ ఫార్మేట్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఈ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు MRO, తహసీల్దార్ అక్కడికి వెళ్ళి వాళ్ళ సైన్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. చూద్దాం ఒకసారి ఈ సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ SC, ST సర్టిఫికేట్ మీరు ఇక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. SC, ST సర్టిఫికేట్ ఉంది. మీరు ఎవరైనా మన మెంటర్షిప్ చేరితే నేను సర్టిఫికేట్ ఫార్మేట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సార్ ఇది కాదా అదా అని మరి నేను మెంటర్షిప్ది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసారు ఈ ఫార్మేట్లో ఉండాలి. SC, ST సర్టిఫికేట్ జోసా కౌన్సిలింగ్కి ఈ ఫార్మేట్లో ఉందా లేదా చూసుకోండి ఒకసారి. SC, ST సర్టిఫికేట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ ఆల్ ఇదే సర్టిఫికేట్స్ ఉంటాయి. SC, ST వాళ్ళకి నో ప్రాబ్లం. ఇది కన్స్టిట్యూషన్ ఆర్డర్, ఇది సేమ్ ఫార్మేట్ ఉంటుంది. లేకపోతే మీరు చూసుకోండి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఆఫీసు, తహసీల్దార్, MRO సిగ్నేచర్ కానీ ఇక్కడ ఎవరైనా మెజెస్టిక్ ఇక్కడ సిగ్నేచర్స్ ఉండే ఎవరు పెట్టాలో వాళ్ళు అని మరి వాళ్ళ అథారిటీ యొక్క డిజిగ్నేషన్స్ అయితే ఇక్కడ వాళ్ళు మాత్రం పెడితే సరిపోతుంది. SC, ST వాళ్ళకి నో ప్రాబ్లం. ఇక OBC, NCL ఎవరైతే మన మెంటర్షిప్ చేరతారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్స్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు OBC, NCL సర్టిఫికేట్ దీన్ని చూద్దాం. ఈ OBC, NCLకి ఇలా ఉంటుందమ్మా సర్టిఫికేట్స్ చూసుకోండి. OBC, NCL సర్టిఫికేట్ ఫార్మేట్ ఇదే సర్టిఫికేట్ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి వీళ్ళు ఇచ్చిన హ్యాపీగా వాళ్ళు ఇచ్చేస్తారు. ఆన్లైన్లో కాకుండా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్, ఎనీ కంపెనీ అథారిటీ
వాళ్ళ సర్టిఫికేట్ లాస్ట్ ఇయర్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు, అందుకని వీడియో చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ నాట్ బిలాంగ్ టు క్రీమీ లేయర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఎమ్ నాట్ బిలాంగ్ టు ద క్రీమీ లేయర్. క్రీమీ లేయర్ అంటే ఉన్నవాళ్ళ పిల్లలు అన్న, ఓబీసీలో ఉన్నవాళ్ళు, ఓబీసీ ఎన్సీఎల్ అంటే లేని వాళ్ళని, మరి కొద్దిగా ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నవాళ్ళు. ఇది ఈ ఫార్మేట్లో మీకు ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫార్మేట్లో ఉండటానికి ట్రై చేయాలి. ఇక ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫామ్ ఫర్ ఇక్కడ కూడా ఉంది, మీరు కూడా చూసుకోవచ్చు. ఫామ్ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఈ సర్టిఫికేట్ చూసినప్పుడు ఇక్కడ మరి మెంటర్షిప్ తీసుకునేది ఇందుకేనా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. నేమ్, అడ్రస్ ఆఫ్ అథారిటీ, ఇది ఇక్కడ చూడండి. ఇన్కమ్ అసెస్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్డ్ బై ఎకనామికల్లీ వేకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఫార్మేట్ వేరు ఉంటుంది, ఓబీసీ ఫార్మేట్ వేరు ఉంటుంది. 5 acres ఆఫ్ ల్యాండ్ అండ్ అబోవ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకుంటారు. ఇవన్నీ ఆ ఫార్మేట్లో వాళ్ళు సిగ్నేచర్. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే, ఈ ఫార్మేట్లో ఉంటేనే మీరు జోసా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారమ్మ. మరి ఇవన్నీ చెప్పాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోవాలి. చాలా స్టోరీ ఉంటుందమ్మ ఇక్కడ, చాలా ఇన్ఫర్మేషను రీసెర్చ్ చేసి మీకోసం చెప్పాలి. ఇది నాకు డైరెక్ట్గా మెంటర్షిప్ చేస్తుందని నాకు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మాట్లాడవచ్చు, సార్ ఈ సర్టిఫికేట్ ఏందని. అలాంటి వాళ్ళకి మెంటర్షిప్ తీసుకుని మరి తర్వాత ఆ ఫార్మేట్లు కూడా ఎవరైతే నాకు ఉన్నారో వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకుంటాను, మిమ్మల్ని యాడ్ చేసుకుని ఈ ఫార్మేట్లు కూడా మరి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ జేఈ ప్లస్ అడ్వాన్స్ 2500 రూపాయలు మనము 25 మాత్రమే తీసుకున్నాం, చాలా తక్కువ అమౌంట్. ఇది మన వాట్సాప్ నంబర్ అమ్మ, ఇది వాట్సాప్ నంబరు. ఎవరైతే అంటారో ఓన్లీ ఎఫ్సెట్ 2000, ఎఫ్సెట్ ప్లస్ జేఈ 4000 రూపీస్. ఇది తీసుకోండి. మరి వాట్సాప్ నంబర్లో ఇది 8500 ఈ నెంబర్కి కాల్ చేసి మరి మీరు మెంటర్షిప్ అయితే తీసుకోవచ్చు. ఇది మన QR కోడ్. ఆల్ ది స్టూడెంట్స్ మరి సర్టిఫికేట్ ఫార్మేట్స్, ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే మీకు జేఈ జోసా కౌన్సిలింగ్కి అలో చేస్తారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్ ఆఫ్.